గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మలు పెట్టి కమ్మలు ఏమంటావో బావా ఏమంటావో ఏం చేస్తావో బావా ఏం చేస్తావో. మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉన్నట్టుంది మాస్టర్ ఈ డాన్స్ ఈ రోజు. ఎవరి కోసం? అంబికా గారి కోసం. అమ్మా ఎన్నాళ్ళైందో చూసి నా కృష్ణని. అందరికీ నమస్కారం. ఇవాళ ఏంటంటే మా ఇంట్లో అసలు మంచి శుభకార్యం జరగబోతుంది. నా చిన్న బిడ్డది ఓనిల పంచను. ఇగో నవ్దీప్, అప్పుడప్పుడు పంచలు కొత్త నీకు కూడా పంచం చేయించుకోవాలన్న ఆలోచన వస్తుంది. వెళ్తా ఉంటా కానీ మా ఫంక్షన్లు వేరే ఉంటాయి. అదేలే అక్కడేగా సల్లగున్న గడ్డల్లో ఇలా పంచనంత ఆడావుడుంది నాకు. కృష్ణ ఏంటి బాగున్నావా? సూపర్. నీ కృష్ణ సిగ్గులో ఎర్రగా అయిపోతున్నారు. అందరు కళ్ళు పెట్టకండి, ఆయన అందరికీ అంబికా కృష్ణ, నాకు మాత్రమే కృష్ణ. కృష్ణ నీకు గుర్తుందా మన ఇద్దరం 8th క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు నా వెనక బెంచ్ లో కూర్చొని ఏం చేసావు? వెనక బెంచ్ కూర్చోవడం వల్ల కుదరలా. ఇట్లా చేస్తుర్రని మా పెద్దోళ్ళు గమనించి ఆయన ఒక స్కూల్లో నన్ను ఒక స్కూల్లో వేసిర్రు. ఆ తర్వాత ఇప్పుడే కదా కలిసింది అక్కడి కృష్ణ. నుంచే విరకం మొదలైపోయింది. అబ్బా కృష్ణ చెప్పు చెప్పు. ఏమని చెప్పమంటావు కృష్ణ మధుర జ్ఞాపకాల గురించి? ఆ రీలంతా వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. నువ్వు మాత్రం అక్కల్లో విక్కల్లో ఎప్పుడు ఒకేలాగే ఎట్లా కృష్ణ? అబ్బా చంద్రిక ఆగవే, నువ్వు కొంచెం అటు చూడకయ్యా నన్ను. ఇంకొకసారి చెప్పడం చంద్రిక ఆగవే నువ్వు. ఉండండి మాస్టర్, మీకైతే భలే ఇష్టం ఇట్లాంటివి అయితే. ఏరా సంతోషు సూపర్ ఆడు, వాడు నాకు చాలా ఇష్టం. వాడు మీకు ఇష్టమైన డాన్స్. సంతోషం చూడు ఏం చేస్తున్నారా సంతోషు? అమ్మా కుర్చీలు 7 వచ్చినాయని అది 8 వచ్చినాయని నేను లెక్క తెలియక మళ్ళీ లెక్క పెడుతున్నా. అవునా? పైట కొంగులో మడతలు ఎన్ని వచ్చినా లెక్క పెట్టురా. అవునమ్మా. చల్ బుద్ధి లేదా? మీ గురించి నాకెలా తెలుస్తుంది అత్తమ్మా? ఏంది నాకే కౌంటర్లు ఇస్తున్నావా? కొడితే కోటు మెట్లే కాలి బిడ్డ. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు దీవెన హాఫ్ సారీ ఫంక్షన్. హాఫ్ సారీ ఫంక్షన్ అంటే ఏంటి? మేనమామ అంటే మా నాన్న ఈ రోజు మా అత్త మా కాళ్ళ మీద పడి బ్రతిమిలాడేదాకా మేము అసలు ఆ ఫంక్షన్ కే వెళ్ళాం. ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పాలి. అమ్మా నాన్న అవ్వా 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 మీరేంటి అటు పక్కున్నారు? ఫంక్షన్ అన్నారమ్మా. అమ్మా పట్టింపు లేదా? పట్టు చీర పెడతానన్నారమ్మా. ఫైనల్ గా మీరు శత్రువులు ఎక్కడా ఉండరు, ఇలా అమ్మా నాన్న రూపంలోనే ఉంటారు. ఓకే ఓకే నేను కూడా ఆ ఫంక్షన్ కి వెళ్తా. మా అత్త పరువు అందరి ముందు తీస్తా. పదండి. ఎవరా వచ్చాడు. పులిహార కలుపుతున్నా, వస్తావా? నాకు తెలుసు నువ్వు పెద్ద పులిహార బ్యాచ్వే అని. ఏందే నా కొడుకు హీరోని పట్టుకొని పోపో అంటున్నావు? నీకు ఇంత టెక్ ఉందనే హీరోయిన్ లాంటి కోడల్ని తీసుకొస్తా అనుకుంటున్నా. ఫంక్షన్ లో గొడవ చేయొద్దు, పాడు చేయదు, అర్థమవుతుందా? సర్లే. సరే గాని ఇదిగో అమ్మాయిని తీసుకురండి రా. మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. కరెక్ట్ గా ఇదే ఫంక్షన్ రోజు వచ్చాడు కృష్ణ మా ఇంటికి. నన్ను వదిలిపెట్టవేంటి నువ్వు? అప్పుడు వదిలిపెట్టినప్పుడే కదా ధూపం వేసుకుంటూ అటు వెళ్ళావు.
లేకపోతే ఆ ధూపం నా ఇల్లు నిండేది, నా ఇల్లు వర్ధిల్లేది. ఎప్పటికైనా సరే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వదిలి పెట్టేదే లేదు. చూసుకుందాం. బంగారు తల్లి పంచను కదా. ఒరే సంతోష్, ఏంటమ్మా టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు పిలిచి? నీ టెన్షన్ తగలయ్యా. ఇప్పుడు చదివింపులు చేస్తారు కదరా, బుక్ పెట్టినవా, పెన్ను పెట్టినవా? అమ్మా ఇప్పుడు బుక్కులు పెన్నులు పట్టుకొని ఎవరు రాస్తున్నారమ్మా? మొత్తం ఆన్లైన్ పేమెంటే కదా. అంటే బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్ కేసు వస్తారా? కాదమ్మా, మొబైల్ స్కానర్ ఏర్పాటు చేసిన. ఏది, దాన్ని చూపించు కొంచెం. స్కానర్ ఏందిరా మీ నాన్నకి మొత్తం అద్దెనమైంది? ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేసుకోవచ్చు అమ్మా, అకౌంట్ లో డబ్బులు. అవునా? పెళ్ళైన తర్వాత ఇప్పుడు రిచ్ అయిండు నా మొగుడు. ఇగో నా బిడ్డకి మీరందరూ వచ్చి బంగారు తల్లులాగా దీవించి ఆశీర్వదించి గాజులేసి కొంచెం అక్షింతలేసి వెళ్ళండి. జరంతా సాంగ్ పెట్టుకొని కృష్ణ నువ్వు కూడా రా. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అని వేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. ముగ్గురు కోడళ్ళు సేమ్ డ్రెస్ వేసాంగా. ఎందుకో తెలుసా, కొలాబరేషన్ లో ముగ్గురికి తెచ్చేసింది డ్రెస్సులు. కాదు మాస్టర్, కష్టపడి కొన్నా. అరే నేను తీసుకునే చోట నువ్వు తెచ్చావులే, నాకు తెలుసు గాని. అబ్బో నా కోడలు అన్ని కనిపెట్టేస్తా. అమ్మ ఇది కష్టమే కోడలు కొత్తే. నబ్ది మాస్టర్ కొంచెం బిడ్డ కక్ష. ఒరే టెన్షన్ పార్టీ, ఇట్లయితే ఎట్లరా? ఇప్పుడు భోజనాలు రావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం ఎట్లా పెట్టాలి? భయపడకండి అత్తమ్మ. చెప్పు. భయపడింది అత్త. అత్తమ్మ నాన్ వెజ్ పెడితే నల్లిపొక్కల దగ్గర గొడవ అవుతుందని వెజ్ కొలాబరేషన్ కి మాట్లాడాను అత్తమ్మ. కొలాబరేషన్ కి ఫుడ్ కూడా ఇస్తురా? సరేలే, భోజనాలు ఏర్పాటు చేద్దామా? సరే. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. వీళ్ళు మనవాళ్ళు అంటే ఎక్కువ వడ్డించాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను టీమ్ లీడర్ కదా, ప్లేట్ ఏం లేదా? ఈమె స్కిట్ లో డైలాగ్ లేవని మా స్కిట్ కి వచ్చింది. చాలా బాగుంటాయి వంటలన్నీ, నేనే దగ్గర నుంచి చేపించాను. ఏంటి ఉత్త ఇస్తరాకులు వేశారు మనకి? దా 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 దా. ఒక స్వీట్ ఉంటే ఇటు కూడా పట్టరా నాన్న. ఏ యోదా మాకు పెట్టారా అనే? ఓ ఇప్పుడే లడ్డు అయిపోయినాయిగా. సరే ఆ పులిగోరన పెట్టు. వచ్చింది. యోదా పులిహోరమ్మా. రారా ఒరే గిడిసా ఇట్లా. ఇదేగా. అమ్మా కొంచెం ప్రసాదం. ప్రసాదమా? ఎందుకు అసలు ఈ గిన్నె నీ దగ్గర పెట్టుకోనా? కరెక్ట్ నాన్న. బాగా తినండి. అన్ని వచ్చాయి కదా, అందరు తినండి. మీకు తినండి, మొత్తం తినండి. మీకు మమ్మల్ని అడగవానే? నువ్వు ఉంటే అంట పోతే అంట. It's a family party. It's a family party. It's a family party. కోడలంటే నువ్వు. ఓ అత్తయ్య, చేయి కడుక్కోండి అత్తయ్య గారు. చేయి కడుక్కోవడానికి అసలు ఏముంది? ఏమనుందా మా అత్త కోడలు? మీరు చెప్పండి, ఏడుంది? లడ్డు ఉంది, పరవన్నం ఉంది, పులిహోర ఉంది, దద్దోజనం ఉంది. అవన్నీ వాళ్ళ ప్లేట్లలో ఉన్నాయే. నా బిడ్డకేం పెట్టినావు, నాకేం పెట్టినావు? నా ఇస్తరాకు అయిపోయినాయి, మీ వరకు రాలేదు కాదు. భోజనాలు చేయని చేశాక లేనమ్మ మీరు.
కొలాబరేషన్ అని చెప్పి కొలాబరేషన్ లో వెజ్ పెట్టించినావు. నాకు లడ్డు లేదు, పులిహోర లేదు, ఏం కొలాబరేషన్? పరమన్నం. ఏంద్రా, ఏంది నీ ప్రాబ్లం? అమ్మా ఫంక్షన్ లో ఫుడ్ దగ్గర ఏదైనా గొడవ అవుతుందేమో అని టెన్షన్ పడుతున్నా. డిస్టర్బ్ చేయకపో అమ్మా. నా ఇంటికి వచ్చి నా ఫంక్షన్ పాడు చేస్తావా? ఇంకా ఉంది. ఏముంది? ఆ స్కానర్ ని రమ్మను. ఏ రా స్కానర్. జానీ మాస్టర్, ఇందాక మీరు స్కాన్ చేసి మనీ వేశారు కదా. దీపిక నువ్వు కూడా వేసావు కదా. అవన్నీ నా అకౌంట్ కే వస్తాయి. అంటే ఆ స్కానర్లన్నీ నావే. స్కానర్లు యోధా ఎందుకు అతికిచ్చినవురా? ప్రింట్ తీపియడానికి మన దగ్గర డబ్బులు ఎందుకు వేస్ట్ అని యోధా ఇస్తే అతికిచ్చిన. యోధా చెప్పు. ఇక చూసుకో, చూస్తున్నా. నా డబ్బులు తప్పినావు, నా ఫంక్షన్ పాడు చేసినావు. ఇదే రివర్స్ నేను నెక్స్ట్ వీక్ చేయకపోతే నా పేరు చంద్రుడికేనే కాదు. సరే, ఇదే 3 ఎపిసోడ్ నుంచి చెప్తున్నావు, చూద్దాం. అదే మాట మీద ఉంటా నేను ఎప్పుడు. పో. అప్పో ఆహా, భోజనాలు ఎంత నిండుగా ఉన్నాయో మీ స్కిట్ కూడా అంతే నిండుగా ఉంది. సో జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? నిజంగానే నిండుగా ఉంది. లడ్డు లాంటి స్కిట్ బాగుంది. ఫస్ట్ ఫంక్షన్ టైంలో నిజంగానే అంటే మేము రావడం లేదా అందరూ రావడం అదంతా యాక్చువల్ గా నిండుగా అనిపించింది. మంచి ఫీలింగ్ బాగుంది. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ స్కిట్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా మేనకోడలికి మీ అందరి ముందు ఇలా జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. జానీ మాస్టర్, చాలా చక్కగా ఉంది. ఫస్ట్ తల్లి మనస్ఫూర్తిగా ఎవరైతే మన వచ్చి దీవించారో అలానే చాలా చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బిందు మాధవి గారు, ఫస్ట్ మెయిన్లీ పండుగ వాతావరణం తీసుకొని వచ్చావు, అందరినీ పిలిపించి దీవెనలు తీసుకొని భోజనాలు మంచిగా పెట్టారు. ద హోల్ యాజ్ యూ సెడ్ ఫీల్ గుడ్, చాలా నిండుగా ఉండింది. థ్యాంక్ యూ జడ్జెస్. మన స్పెషల్ గెస్ట్ అంబికా కృష్ణ గారు. మీరందరూ కూడా ఆర్టిస్టులు కాదు, ఆర్టిస్టులు. ఇప్పుడు అప్కమింగ్ అయిన ఆర్టిస్టులకి పెద్దవాళ్ళు మీరు ఇలా వచ్చి సపోర్ట్ ఇవ్వడం అనేది అప్పట్లో సార్ ఏదో మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉంటే మీ టైంలో మీ పెళ్లి చూపులు, మీ ఒక పాత జ్ఞాపకాలు సార్. నిజమైన పెళ్లి చూపులు చెప్పనా? చెప్పండి సార్. మా నాన్నగారు మా అమ్మగారు తీసుకెళ్లారు పెళ్లి చూపులకి. కూర్చున్నాం, వాళ్ళు మామూలుగా మర్యాద చేశారు, అంతా అయింది. అమ్మాయిని చూశాను, ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత 3 సార్లు చూశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అమ్మాయి అని అన్నారు మా నాన్నగారు. అంటే నాన్న రంగుంది కానీ పొట్టిగా ఉంది నాన్న అన్నాను. నా కొడక్క పొట్టిగా ఉందంట, బంగారులో ఉంటే అమ్మాయి. మళ్ళీ కొంచెం రా అన్నారు. 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే ఎందుకో నచ్చేసింది అమ్మాయి నాకు. ఇక ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసేసుకున్నాను. సార్ ఎందుకు నా కొడక అన్నారు కదా, అక్కడ నచ్చినట్టు సార్ మీకు. ఏదైనా అండి పాత జ్ఞాపకాలు మధురానుభూతులండి. అలాంటి ఇప్పటికి కూడా మనం పాత సినిమాలు చూస్తుంటే చూడండి, అప్పుడు ఆ హాల్కి వెళ్ళాం కదా, అప్పుడు ఆ హాల్లో సినిమా చూసాం కదా అని గుర్తొస్తుంటుంది. నాకు రామారావు అంటే పిచ్చ. సరే మొట్టమొదటి సినిమాకి వెళ్దాం అనుకున్నా, అదే రోజు రిలీజు. మా నాన్నగారు ఏం చేశారంటే టెంబర్ డిపోలో డబ్బులు ఇవ్వాలరా, 37 రూపాయలన్నర నాకు ఇచ్చి, అదే అక్కడికి వెళ్ళిపోయి ఆ డబ్బు ఇచ్చేసేసారా అన్నారు. వెళ్తుంటే రావుడు బీవుడి దగ్గర క్యూ ఉంది. నాకు ఆగల, టికెట్ కొనేయాలని చెప్పేసి లైన్లో నుంచున్నాను. లైన్లో నుంచి జేబులో చేపెట్టుకుని 37.5 రూపాయలు కూడా పోయింది.
ఇంకా టికెట్ లేదు ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత 4 పీకర్ మా నాన్న, నీ సినిమా కాల్స్ వచ్చిన తర్వాత వెతవా నువ్వు రావుడు సినిమా కాల్స్ ముందు నేను నీ చెప్పిన పని ఏంటని ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఇలాంటి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయండి లైఫ్లో, చాలా బాగుంటాయండి. ఆ 37 రూపాయలు సంపాదిద్దామని ఇన్ని సినిమాలు తీశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్. సో జానీ మాస్టర్, ఈ రోజు ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? టీమ్ లీడర్స్ కాకుండా ఎవరినన్నా మీరు. అంబికా కృష్ణ గారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. తిక్కలావు చూస్తే తిక్కగుందిరో, చక్కిలాల చుక్క చక్కగుందిరో. తిక్కలావు చూస్తే తిక్కగుందిరో, ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో. ఇదే జానీ మాస్టర్, ఈయన డాన్స్ రాదు, నాకేమో డాన్స్ వచ్చు. సర్లే. హలో పంతులు గారు, 11 రోజుల కర్మకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఎవరి కోసమే? ఆగండి. సంవత్సరానికి కూడా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఎవరి కోసమే? ఆగండి చెప్తాను. ఆగండి అంటున్నావు. ఎవరి కర్మ ఎవరు పోయారే? ఎవరికైతే నేనెందుకు చేస్తాను, మీకే. నాకేమైంది? మరి ఇంట్లో కొత్త చీరలు అయిపోయాయి, పాత చీరలు కట్టుకుని మీరు ఎలాగో పైకి పోతారుగా. వసే నీ ధూము నీకు తగలా. భర్త పోతాడన్న బాధ్యత కొంచెం కూడా లేదని కొత్త చీరలు అయిపోతే ముందే చెప్పాలి కదక్క. అయ్యో బొట్టు లేకుండా నా మొహం బాగోదే. దేవుడా, ఇప్పటికిప్పుడు నాకు కొత్త చీరలు ఇచ్చి నా భర్త ప్రాణాలు కాపాడే దేవతే లేదా? నేనున్నాను. ఏమండి, ఏ దేవత నా పిలుపుకి రెస్పాండ్ అయిందండి? నాకెందుకు వాయిస్ కొంచెం తేడా కొడుతుంది. ఆ జోడా గాడివి కాబట్టే నీకు తేడాగుంటదిరా గోడా. కంచి పట్టు చీర కట్టి జల్లో రాజులెట్టి కన్నెకోన కంటపడ్డది. సామిరంగ సంబరంగ చేరాడే వెన్న దొంగ సంద్రమల్లె సందడేమిటి? ఎంత పద్ధత. తట్టుకోలేకపోతున్నా. అట్లా అనుకుంటే ఎట్లా అమ్మా? మార్పు అందరికి వస్తుంది కదా, నాకు కూడా వచ్చిందేమో అనుకోవచ్చు కదా. అమ్మా జ్యోతి, ఎలా ఉన్నావు? ఏమండి ఒకసారి గిచ్చండి. వదినా ఏమండి, ఇది కల కాదు నిజమే. వదినా నువ్వేంటి? నేనే జ్యోతి, మీ గీత పక్కన ఉంటాను కదా, మీ వదిన్నే. ఒక్క నిమిషం ఆగు. జ్యోతి, ఇదిగో నీ కోసమే 10 పట్టు చీరలు తెచ్చిన. పట్టుకో, కట్టుకో, బొట్టు పెట్టుకో, వాడు ఆయుష్ పెంచుకో. 10 పైసలు కూడా ఒత్తికి ఇవ్వకుండా వడ్డీకి తిప్పే మీ అక్క 10 పట్టు చీరలు నా కోసం తెచ్చిందంటే నమ్మలేకపోతుందండి. నమ్మాలి జ్యోతి, నమ్మాలి. ఇది పట్టుకో చెప్తా. భయం వేస్తుంది, పట్టుకోవాలా వద్దా అని. ఎందుకు మాస్టర్ ఇంత భయం వీళ్ళకి? ప్రేమతో ఇస్తున్నావు కదా. ఆయన జానీ మాస్టర్ అంటే నమ్మినవా? నమ్మినా. మధ్యలో ఉంది నా హీరోయిన్ కోడలంటే నమ్మినవా? అవును. ఆయన నబ్దీప్ గడ్డల్లోకి వెళ్తాడు, అప్పుడప్పుడు సల్లగడ్డల్లోకి. గడ్డలోకి వెళ్తారా? నమ్మినవా? నమ్మినా. మరి అది నమ్మిన దానివి నన్ను నమ్మటానికి ఏంది ప్రాబ్లం? అమ్మా అస్సలు నమ్మం. ఒరే మణికొండ, నీ కోసం నల్గొండ వెళ్ళి నాటుకోడి తెచ్చి అచ్చి చికెన్ మసాలా వేసి కూర చేసి పెట్టినా. మాస్టర్, ఈ ఆచి చికెన్ మసాలా వేసి కూర చేస్తే టేస్టీగా ఉంటుందనేది ఎంత నిజమో మా అక్క మారదంటే అంతే నిజం మాస్టర్. అది కాదురా, నేను మారిపోయాను రా. మనమంతా ఒక కుటుంబం రా. ఎట్లా నమ్మియాలి వీళ్ళని? నేను మారానమ్మా. మాకు నమ్మకం లేదు. యోదా ఎంత మాట. ఇది నా ఇల్లే కానీ నీ ఇల్లు కాదు, కాకూడదు. నడవే బయటికి. నేను పూర్తిగా మారిపోయినానమ్మా. బిందు అక్క, పవిత్ర 6 అడుగుల అందగత్తే అంటే నమ్ముతాను. సద్దం ప్రాపర్టీస్ లేకుండా పంచులేస్తున్నాడంటే నమ్ముతాను. అంతేకాని ఈ గిత్త మారిందంటే కారపూస గిద్దలు తీసుకొని ఒక గుద్దు గుద్దుతా. మనమంతా ఒక కుటుంబమే. నీ నిజంగానే మారినా. కోడి కడుపులో గుడ్డున్నప్పుడే ఆమ్లెట్ వేసుకొని తినే రకం నువ్వు. నీనా? అవును. ఐస్ క్రీమ్ పుల్లలతో అంతస్తు
తాకట్టు కట్టే రకం నువ్వు. నేనా? అవును. నీ మొహం మేకప్ కి ముందు తెలుసు, మేకప్ కి తర్వాత తెలుసు. అంతేకాని నీ సైడ్ ఫేస్ నాకు చూపించాలనుకున్నావో రఫ్ ఆడిస్తా. యోధా, మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నిజంగా నేను మారిపోయినే. ఈ లోకంలో అందరితో మార్పు వస్తుంది కానీ నీలో మార్పు రాదు. చంద్రికతో ప్రశాంతం వచ్చిందంటే మేము నమ్మము. అది అస్సలు నమ్మదు. లేదమ్మా, నిజంగా నేను మారిపోయా. అమ్మా, నీ చీరల కోసం కకృతి పడ్డావా? ఏ లేదమ్మా. నీ తిండి కోసం ఏమైనా సంతకాలు పెట్టావా? అయితే సేఫే. మా అక్కని ఏదో చేసుంటది, అందుకే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు కదా నువ్వు. బయటికి రావాలి. మీరు పిలిస్తే రాదు అది. ఏ సుజీ సంతోషు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏందో నువ్వు షాక్ అయ్యేటట్టు నీకు విషయం చెప్పనా? ఏంటి? మా అత్తమ్మ మారిపోయింది. అవునా? వెండి తాళాల గుర్తిచ్చే నా చేతిలో పెట్టింది. అవునా? అవునా అవునా అంట వింటూ ఆంపోతూ నిన్ను ఇలా కొడుతూ తిడుతూ ఉన్నా కూడా చూస్తూ నవ్వుతుందే గాని నన్ను ఒక్క మాట కూడా అంటలేదంటే మా అత్తమ్మ మారిపోయింది. ఆశీర్వది చిన్నత్తమ్మ. అక్క, గంజాయి వనంలో తులసి మొక్కలా ఉండేదానివి నువ్వు కూడా గంజాయి మొక్కలా తయారయ్యావా? ఎవ్వరే గంజాయి మొక్క? గుంజి కొడతా గంజి మొఖం దానా, గంజి మొఖం దానా. అమ్మో నా బంగారు తల్లి, నువ్వన్నా నమ్మిను. చాలా థ్యాంక్స్ అమ్మా. అయినా ఇది ముందుందంటే వెనకాలుండి నడిపించేది దీవెన. దాని ప్లాన్ ఇదంతా. దీవెన ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? వదినకి నా ముఖం ఎలా చూపియాలమ్మా? ఇలా 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 చూపి. కెమెరాలు ఉన్నాయి కదమ్మా. చిన్నోదిన్ని చీ అన్నాను, పెద్దదిన్ని పెద్ద చీ అన్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, పెద్ద తప్పు. నీ వదిన కాలు మొక్కినావు అనుకో, క్షమించేస్తుంది. ఏం కాదు. కానీ 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 వదినా, దీవెన. అదే వదినా, దీవించమని అడుగుతున్నాను. కాదు. నడు. అమ్మమ్మ, తాతయ్య తొందర రండి. రాజా, మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. వెళ్ళమంటారా? ఎక్కడ? పెన్షన్ ఆఫీస్ లో. పెన్షన్ ఆఫీస్ లో మీరు రావచ్చుగా. మేము ఆల్రెడీ మొన్నే చేసుకున్నాంగా. ఎక్కడ? అదే పెన్షన్ ఆఫీస్ లో. తాతయ్య, నీ కోడలు మారిందా? అవునమ్మా, మారింది. యోధా, కొట్లో బియ్యం ఉన్నప్పుడు అవి కేవలం బియ్యం మాత్రమే. కానీ అదే మన ఇంటికి వస్తే బిర్యానీ బిర్యానీ అవుతుంది, పొంగల్ అవుతుంది. పొంగల్ అవుతుంది. ప్రాణం లేని బియ్యమే మారినప్పుడు ఆ బియ్యం తినే మనం మారమా మాస్టర్? మీరందరు నాటకాలు ఆడుతున్నాడు. నాకు నిజం చెప్పేది ఒకే ఒకడు, మహేష్. వాడినొక్కని పిలిచి నేను తేల్చుకుంటా ఏంటో. హీరో అమ్మా, అమ్మా, నువ్వు సెలెక్ట్ చేసిన గ్రీన్ వెడ్డింగ్ కార్డే ఓకే చేసా. గుడ్. నువ్వు సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్స్ ఫైనల్ చేసా. గుడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నువ్వు మాట్లాడబెట్టమన్న లొకేషన్ మాట్లాడబెట్టా. గుడ్. కంగ్రాచులేషన్స్. పెళ్లి కూతురు ఎవరు? అలాంటివేంటి, పెళ్లి కూతురు నువ్వే. అమ్మ, నీకు నాకే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసింది. చిచ్చి, మీ అమ్మ శుభకార్యాలు అసలు మొదలు పెట్టదు. మొదలు పెట్టినా అవి శుభకార్యాలే అవ్వవు. యోదా, అలాంటివేంటి? మా అమ్మ నిజంగానే మారింది. అబ్బాయి గారి సినిమాలో అమ్మ మారినప్పుడు మా అమ్మ మారడం తప్పేంటి? మా అమ్మ నిజంగానే మారింది మారింది మారింది. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మలగన్నా మాయమ్మ. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతా గానీ మీ అమ్మ మారిందంటే నమ్మను నమ్మను నమ్మను. అయినా మా అమ్మ ఒక శారద, మా అమ్మకు వాణిశ్రీ, మా అమ్మ బంగారం. ఒక జయమాలిని, ఒక జ్యోతిలక్ష్మి. నీ అమ్మ గురించి కాదే, వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక పని చేయి. నువ్వు ఇట్రా. ఖచ్చితంగా చేస్తా. మాటిచ్చింది. మాటిచ్చిన. స్టార్టింగ్ లో మాకు 30% ఆస్తి ఇచ్చి ఈమె 70% ఆస్తి తీసుకుంది కదా. ఇప్పుడు 50-50 చేస్తే నువ్వు మారావని నిన్ను ఒప్పుకుంటా. దాంతో ఉంది, మార్చేస్తుంది. సంతోష్, మనుషులు మారినప్పుడు డబ్బులు దేవుంది మారవా ఏంది? మాస్టర్ 50-50 అడిగారు. నేనేమంటున్నా 55 మీరు తీసుకొని 45 మాకు ఇవ్వండి.